హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్. ఆవకాయ పచ్చడి పడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. 4 కేజీల ఆవకాయ, 4 కేజీ మామిడికాయ ముక్కలకి కేజీ కారం, అర కేజీ సాల్టు, అర కేజీ ఆవు పిండి, 100 గ్రాములు మెంతిపిండి. అంటే మెంతులు దోరగా ఏం చేసుకుని మనం పొడిని చేసుకోవాలి. ఒక 50 గ్రాములు పొడి మెంతులు. ఇవి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఫ్రెండ్స్, అడుగున కొంచెం మనం డబ్బాలో వేసుకున్నప్పుడు కొంచెం నూనె పోసుకోవాలి. బకెట్ అడుగున లైట్గా పోసుకోవాలి. ఇప్పుడు ఈ నూనెలోను మామిడికాయ ముక్కలు వేసుకుని మామిడికాయలు ముక్కలు కలుపుకుని కారంలో వేసుకోవాలి. ఇలా నూనెలోను తడుపుకుని మామిడికాయ ముక్కలు కారంలో వేసుకోవాలి. కారం పడద్దన్నమాట ముక్కలకు బాగా. ఇలా కలుపుకుని బకెట్లో వేసుకోవాలి. అలాగే 4 కేజీ ముక్కలు అలా కలుపుకుని బకెట్లో వేసుకోవాలి. వంటలు కూడా బాగా ఎక్కువ చూస్తున్నారులేండి, యూట్యూబ్లో వంటలు ఎక్కువ అవుతున్నాయి. ఫ్రెండ్స్, ఇలాగా ఎత్తుకోవాలి బకెట్లో ముక్కలు కారం కలుపుకుని. అండి అలా కలుపుకుని వేసుకోవాలి బకెట్లో. దానిపైన ఇలా నూనె పోసుకోవాలి. 3వ రోజున కలుపుకోవాలి. ఎల్లుల్లిపాయలు ఒలవలేదు ఫ్రెండ్స్, 3వ రోజున వేద్దామని ఉంచేసాము. టైం సరిపోలేదు ఫ్రెండ్స్. ఇలాగా 3 రోజులు ఉంచుకోవాలి మూత పెట్టేసుకుని. 3వ రోజున ఎల్లుల్లిపాయలు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. నేర్చుకోవాలి. ప్రతి సంవత్సరం మేము రాసి పుచ్చుకున్నామేంటి మేము పడతామని. మీరు అట్టినట్టు మాకు రావు. చెయ్యి టేస్ట్ ఒక్కొక్క చెయ్యి ఒక్కొక్కలాగా ఉంటుంది. బిర్యానీ అండి అందరూ ఉంటారు, నేను చూస్తాను బిర్యానీ ఉంటూ రాదు. నాతో ఏమో